మామ 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 1 2 3 మామ ఈ వీడియో చివరి వరకు చూడు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ 40 రోజుల దీక్ష పూర్తి చేసుకొని పరమశివుడి దర్శనం కోసం వస్తే ఉదయం 5 గంటలకు దర్శనానికి నిలబడితే మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు నిలబెట్టి దర్శనం కూడా కాకపోగా కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా శివస్వాములను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అక్కడ చిన్న చిన్న పిల్లలతో కూడా భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఫుడ్ లేకుండా అన్ని గంటల పాటు నిలబడాలంటే సాధ్యం కాదు కదా. ఓపిక నశించినటువంటి స్వాములు నిరసన వ్యక్తం చేశారు. ఆ వీడియోలే ఇవి. అక్కడున్న ఈవో సరైనటువంటి మెయింటెనెన్స్ చేయలేకపోరని స్పష్టంగా కనపడుతుంది. అసలే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. లేకపోతే మొన్నటికి మొన్న తిరుమల వైకుంఠ ఏకాదశి రోజున తొక్కిసలాట జరిగిన సంఘటన లాగానే, గోదావరి పుష్కరాల్లో జరిగినటువంటి తొక్కిసలాట సంఘటన లాగానే ఎన్నో సంఘటనలు, తొక్కిసలాటలు ఎన్నో జరిగాయి. మహాకుంభమేళలో కూడా ఎన్నో తొక్కిసలాటలు జరిగాయి. దయచేసి దేవాదాయ శాఖ అధికారులకు చెప్పేదేమనగా, విఐపి టికెట్స్కి వచ్చే భక్తులకు ఎక్కువసేపు దర్శనం చేయించకుండా కొద్దిగా త్వరగా వాళ్ళని పంపించి సామాన్యులకు ఎంతో భయభక్తులతో భక్తి శ్రద్ధలతో పరమశివుడి దర్శనం కోసం వస్తుంటారు. దయచేసి వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వండి. దేవాదాయ శాఖ మేనేజ్మెంట్ దయచేసి తక్షణ నిర్ణయాలు తీసుకుంటే బెటర్. ప్రమాదకరమైనటువంటి తొక్కిసలాటకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. దీక్షతో ఉండే స్వాములు కొద్దిగా ఓపికతో కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, మనస్ఫూర్తిగా బోలాశంకరుడి దర్శనం చేసుకురండి. గుర్తుపెట్టుకోండి, మీ పక్కన ఉన్న ప్రతి ఒక్క భక్తుడు శివ దర్శనం కోసం వచ్చాడు. ఒకరి తర్వాత ఒకరు క్యూ పాటించండి, తొందరపడకండి. సంతోషంగా దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం చేయండి. చివరగా నేను చెప్పే మాట, హర హర మహాదేవ శంభో శంకర.